ఫ్రెండ్స్, ఇది ఒప్పో F27 Pro Plus 5G. సో ఇండియాలో ఫస్ట్ టైం IP16 రేటింగ్ తో వస్తున్న 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఈ మొబైల్ అయితే మనకి లాంచ్ చేసి దగ్గర 3 months అయ్యింది. సో మొబైల్ పర్ఫార్మెన్స్ అలాగే ఈ మొబైల్ అయితే మనకి డ్యామేజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అన్నారు. వాళ్ళైతే ఒప్పో వాళ్ళైతే ప్రమోట్ చేశారు. ఈ మొబైల్ నిజంగానే వాటర్ ప్రూఫా అలాగే డ్యామేజ్ ప్రూఫా విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. అలా చేయదండి. మన ఛానల్ ఇలాంటి కంటిన్యూ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ అయితే జెన్యూన్ రివ్యూ ఉంటుంది. సో ఈ తెలుసుకునే ముందు ఈ మొబైల్ ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాము. మొబైల్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్తో పాటు క్లియర్ కేస్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్, సిమ్ ఎగ్జెట్ పిన్ అలాగే Type-C కేబుల్, 67 సూపర్ బుక్ ఛార్జర్ సపోర్ట్ వస్తుంది. సో స్క్రీన్ గార్డ్ అయితే డిస్ప్లే ప్రీ అప్డేట్ చేస్తారు. ఇంకా మొబైల్ కొని తెలుసుకునే ముందు దీన్ని ఫుల్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చూసండి. ఇది మనకి 6.67 inches 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేటింగ్ తో వస్తున్న 5G స్మార్ట్ ఫోన్ అలాగే HDR10+ సపోర్ట్ తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 70506 అనే ప్రాసెసర్ సపోర్ట్ తో వస్తుంది. బేసిక్ ర్యామ్ 8GB 128GB అలాగే బ్యాక్ కెమెరా అనేది మీకు 54 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ టెలిపోర్ట్రేట్ కెమెరా వస్తుంది. సెల్ఫీ అనేది మీకు 8 మెగాపిక్సెల్ OIS కెమెరాతో వస్తుంది. అలాగే 5000 mAh బిగ్ బ్యాటరీ విత్ 67 సూపర్ బుక్ ఛార్జర్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే సో ఇది దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్. మొబైల్లో వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసేది వాటర్ ప్రూఫ్. అంటే ఈ వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలంలో 99.9% మొబైల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే మనం వర్షంలో తడిసినప్పుడు కానీ లేదంటే వర్షం మన వాటర్లో పడ్డప్పుడు కానీ మొబైల్ డ్యామేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం వర్షంలో తడిసినప్పుడు మన టచ్ అనేది పనిచేయదు. సో అది చాలా మంది ప్రివెంట్ చేశారు. సో మీరు అందరూ అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలాగే మనకి ఏమంటే ఈ మొబైల్ అయితే మనకి వాటర్లో తడిసినా కానీ లేదు వాటర్లో పడ్డా కానీ మొబైల్ టచ్ అయితే వర్క్ అవుతుంది. యాక్చువల్గా మనం IP68 అయితే చూసాం, బట్ ఈ మొబైల్ అయితే మనకి IP66, 68 అలాగే IP16 రేటింగ్తో పోతుంది. అసలు ఈ IP66, 68, 69 వీటిలో అసలు ఏంటి యూజెస్ ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. IP66 అంటే మొబైల్ స్విమ్మింగ్ పూల్లో పడ్డా కానీ సో మొబైల్ డ్యామేజ్ కాకుండా సర్వైవ్ చేస్తుంది. IP68 రేటింగ్ అంటే సో 8 అంటే మొబైల్ అనేది వాటర్లో పడ్డప్పుడు 1.5 మీటర్ డెప్త్ వరకు అయితే మనం అప్ టు 30 minutes వరకు అయితే మొబైల్ అనేది నీళ్ళలో పడ్డా కానీ డ్యామేజ్ కాకుండా ఇదైతే సర్వైవ్ చేస్తుంది. అంటే మొబైల్ అనేది మన హాట్ వాటర్లో పడ్డా కానీ లేదంటే మనం ఏదైనా పాకెట్ పెట్టినప్పుడు మిస్టేక్ స్విమ్మింగ్ పూల్ మనం అయితే వాషింగ్ మిషన్ లో వేసి ట్రై చేస్తుంటాము. సో అలాంటి వాటిలో కూడా ఇది సర్వే అయితే చేస్తుంది 69 అనేది. అలాగే మనకి మన జెట్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అంటే మన సర్వీస్ సెంటర్ లో మనం చూస్తుంటాము జెట్ స్పీడ్ లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ మొబైల్ అనేది సర్వే అవుతుంది. వాటర్లో పడ్డా కానీ డ్యామేజ్ అయ్యి కాదని చెప్పి చెప్తున్నారు. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఏంటంటే కానీ పడ్డప్పుడు వెంటనే తీసి నీట్గా క్లీన్ చేసి డ్రై అయ్యేంత వరకు చెక్ చేసి డ్రై అయిన తర్వాత అప్పుడు మీ మొబైల్ అనేది పోర్ట్ అయితే ఛార్జింగ్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు మొబైల్ పడ్డ వెంటనే తీసేసి అప్పుడు డ్రై అది ఛార్జింగ్ పోర్ట్ చేయడం అంటే మొబైల్ అనేది లోపల డ్యామేజ్ ప్రొడక్షన్ ఎక్కువ కాంపోనెంట్స్ దెబ్బతింటాయి. మదర్ బోర్డు కూడా మీకు AM03 వస్తుంది కాబట్టి అల్యూమినియం ఆల్టర్నేట్ అయితే వస్తుంది కాబట్టి మొబైల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో కాంపోనెంట్స్ మధ్యలో వీళ్ళు స్పాంజ్ లెగ్ మెటీరియల్ యూజ్ చేశారు. దీన్ని అయితే మనం కుషింగ్ గ్లాస్ అంటారు దీన్ని. సో ఫ్రంట్ అయితే మనకి కార్డినా గ్లో గ్లాస్ విక్టాస్ 2 తో వస్తుంది. ఇది కూడా మీకు చాలా స్ట్రాంగ్ గా ఉండే గ్లాస్ ఇది కూడా. సో ఇవన్నీ ఉండడం వల్ల ఈ మొబైల్ డ్యూరబిలిటీ అనేది పెంచుతుంది. బట్ మొబైల్ పగలదు కదా అని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసే ఏ మొబైల్ ఇది ఒక స్మార్ట్ ఫోన్ అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఏదైనా సరే కింద పడితే పగులుతుంది, బట్ ఈ మొబైల్ కొన్ని ఇలాంటి మెటీరియల్ యూజ్ చేయడం వల్ల పగిలే ఛాన్స్ తక్కువ అన్నారు. అలా అని చెప్పి మీరు కాళ్ళ మీద కానీ స్టెప్స్ మీద కానీ అలాగే మీకు ఇష్టం వచ్చిన మొబైల్ అయితే ఇసిరే చేయడం వల్ల ఆ స్ట్రైట్ గా పడితే మొబైల్ డ్యామేజ్ కాదు, బట్ క్రాస్ గా పడితే ఖచ్చితంగా ఏ మొబైల్ అయినా డ్యామేజ్ అవుతుంది. సో మనం చూస్తుంటే సో ఒప్పో వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు కూడా మన కింద బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక మ్యాట్ యూజ్ చేసి ఆఫ్టర్ దట్ వాళ్ళు బైక్స్ ని అలాగే ఆటోని వాళ్ళైతే కార్స్ ని అయితే మూవ్ చేయడం జరిగింది. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. సో మొబైల్ అయితే ఖచ్చితంగా ఏదైనా పగులుతుంది, బట్ ఇది పగిలే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే మనకి 6 feet నుంచి మొబైల్ అయితే స్ట్రైట్ గా పడ్డా కానీ ఇది తక్కువ పడుతుంది. పాకెట్ నుంచి జారి పడిపోయినా కానీ మొబైల్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. బట్ ఏమైనా స్టోన్స్ తగిలిన ఖచ్చితంగా ఈ మొబైల్ బ్రేక్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.67 inch 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో మీరు ఏదైనా మూవీ చూస్తున్నప్పటికైనా ఆ స్పెషల్ ఫీచర్స్ చాలా అయితే ఉంటాయి. సో గ్రాఫిక్స్ కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తాయి. ఇదైతే మీకు సూపర్ ఉంటుంది. సో మూవీ మీకు HDR10+ సపోర్ట్ తో వస్తుంది కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. ఇదైతే మనకి డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది, బట్ డాల్బీ అయితే ప్రిఫర్ చేయలేదు. విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 64 మెగాపిక్సెల్ వస్తే ఫ్రంట్ అయితే 8 మెగాపిక్సెల్ వస్తుంది. బ్యాక్ కెమెరా
వస్తే సో నేనైతే అన్ని గేమ్స్ దీనిలో ఈ మొబైల్లో అన్ని గేమ్స్ ఆల్రెడీ యూజ్ చేశాను. అంటే పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఈ గేమ్ అయితే నేను ఆర్డర్ చేశాను. మొబైల్ అయితే హీటింగ్ కానీ హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే వీటిలో స్పాంజ్ లైక్ మెటీరియల్ యూజ్ చేసి చెప్పారు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే కూలింగ్ ప్యాడ్ టైప్ లో మనకైతే మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మొబైల్ అయితే హ్యాంగింగ్ కాకుండా హీటింగ్ కాకుండా దీన్ని అయితే స్టాప్ చేయగలుగుతుంది. సో మీకు యాంటీనా కూడా సపోర్ట్ చేస్తాయి కాబట్టి, గ్రాఫిక్స్ కార్డ్ సపోర్ట్ చేస్తాయి కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఆ పర్ఫార్మెన్స్ కూడా మీకు టచ్ స్మూత్ చాలా బాగుంటుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 14 వస్తుంది, కలర్ వైస్ 14 సపోర్ట్ తో వస్తుంది. అలాగే మనకి ఇది 5,000 mAh బిగ్ బ్యాటరీ విత్ 67 సూపర్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. 50 మినిట్స్ 30%, అలాగే 30 మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. మనకైతే 5G బ్రాండ్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఇది దీని యొక్క సెల్ఫ్ ఫ్రెండ్స్, ఇది వాటర్ ప్రూఫ్ డ్యామేజ్ ప్రూఫ్ అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.